అందరికీ నమస్కారం. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఈ నెల 15వ తేదీ నుంచి 12 రోజులు జరగబోతున్నటువంటి సరస్వతి పుష్కరాలకు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడానికి నేను ఈ వీడియో చేయడం జరుగుతా ఉంది. ఇద్దరు శివలింగాలు ఉన్నటువంటి ప్రముఖ ఆలయం కాళేశ్వరం ఒక్కటే. కాళేశ్వరంలో ప్రత్యేకంగా గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించేటువంటి సరస్వతి నదితో పాటు దీన్ని త్రివేణి సంగమంగా కొలుస్తారు. మరి 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ పుష్కరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 12వ సంవత్సరంగా అక్కడ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తా ఉన్నాము. దానికి గాను ముఖ్యమంత్రి గారు 32 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. అక్కడ సరస్వతి అమ్మవారి విగ్రహాన్ని ఎక్కడైతే త్రివేణి సంగమం ఉందో అక్కడ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తా ఉన్నాము. దాని తోడు ఎక్కడెక్కడైతే ఘాట్స్ ఉన్నాయో ఘాట్స్ అన్నిటిని కూడా డెవలప్ చేస్తున్నాము. దానికి తోడు వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం మరి అన్ని విధాలుగా శానిటేషన్ కానీ మరి ఇతర సౌకర్యాలన్నీ కూడా మరి కల్పించడం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బంది కాకుండా ఆఫీసర్లను కూడా మేము ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా ఈసారి టెంట్ సిటీ అనే దాన్ని కూడా మనం నిర్మాణం చేస్తూ ఉన్నాము. టెంట్ సిటీ ద్వారా కొంతమంది నైట్ అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ వాళ్ళ కార్యక్రమాలు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈసారి గంగా హారతి అనేది కూడా మరి గోదావరి హారతి తీసుకోవడం జరుగుతుంది. మరి 42 నిమిషాల పాటు ఆ యొక్క హారతిని మరి ఇవ్వడం జరుగుతుంది. దానికి కాశీ నుంచి వేద పండితులను కూడా రప్పించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి ఇక్కడ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున 12 రోజులు కూడా జరిపించడం జరుగుతుంది. మరి అదేవిధంగా బస్సు సౌకర్యాలు కూడా పెద్ద ఎత్తున ఎక్కువ సంఖ్యలో నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి ఘాట్ వరకు, ఘాట్ నుంచి మళ్ళీ గుడి వరకు కూడా ఆటోలు నడిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కిలోమీటర్ ఒక దిక్కు, కిలోమీటర్న్నర ఒక దిక్కు నడవాల్సిన అవసరం ఉంది. మరి చిన్నపిల్లలు, వృద్ధులకు అటువంటి వాళ్లకు కూడా ప్రత్యేకంగా మరి బ్యాటరీ వాహనాలను కూడా ఏర్పాటు చేసి మరి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్కు కూడా అది కూడా చేయడం జరుగుతుంది. మరి ఎలక్ట్రిసిటీ విషయానికి వచ్చినప్పుడు చాలా మరి చోట్ల ఏవైతే ఫ్లడ్ లైట్స్ ఏర్పాటు చేసి ఏదైతే డే టైంలో ఏ విధంగా ఉంటుందో నైట్ టైం కూడా అదే విధంగా ఉండేటట్టుగా అక్కడ మేము ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా. అదేవిధంగా మంచినీటి సౌకర్యము, అదేవిధంగా మజ్జిగ సప్లై చేయడము, చిన్నపిల్లలకి ఏదైతే ఉందో అంగన్వాడీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు బాలామృతము చిన్న చిన్న పాకెట్స్ పంపిణీ చేయడము, అదేవిధంగా ORS పాకెట్స్ కూడా డీహైడ్రేషన్ రాకుండా పంపిణీ చేయడము, ఇవన్నీ కూడా ప్రత్యేక శ్రద్ధతో చేయమని ఆదేశించడం జరిగింది. దీనికి తోడు ఎమర్జెన్సీ కోసం అంబులెన్సెస్ కూడా ఉంచుతా ఉన్నాము. అదేవిధంగా ఫైర్ స్టేషన్ సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్స్ కూడా అక్కడ రావడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్య శిబిరాలను కూడా చాలా చోట్ల ఏర్పాటు చేసి మరి ఎమర్జెన్సీ ఉంటే వెంటనే 108 అటువంటి వాటిలలో మరి హాస్పిటల్స్కు తరలించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏవైనా మరి విష పురుగులు వాళ్ళను కుట్టినట్టయితే వెంటనే అక్కడ ఇంజెక్షన్స్ ఇచ్చే విధంగా కూడా ర్యాబిస్కి సంబంధించినటువంటివి కానీ మరి వేరే ఇంజెక్షన్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా స్కూల్ నుంచి కానీ కాలేజీల నుంచి డిగ్రీ ఆర్ ఇంటర్ పిల్లలను కూడా కొంతమందిని వాలంటీర్గా తీసుకొని వాళ్ళకు ఒక డ్రెస్ కోడ్ ఇచ్చి వాళ్ళకు కొంత ట్రైన్ చేసి మరి ప్రజల్లో వాళ్ళు తిరుగుతూ ప్రజలకు కావాల్సిన అవసరాలను చూసుకుంటూ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రజలకు కూడా ఒక అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక జాతర అన్నా ఒక ఇట్లాంటి పుష్కరాలన్నా కూడా ప్రజలు ప్లాస్టిక్ని ఎక్కువగా తీసుకొని వచ్చి అక్కడంతా కూడా మరి పడేసి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ విధంగా ప్లాస్టిక్ను బ్యాన్ చేయమని చెప్పి మేము స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా వివిధ ప్రాంతాలలో డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ప్రతి నిమిషము కూడా శానిటేషన్ సిబ్బందిని అలర్ట్గా ఉండి మరి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నెంట్ ఉంటుందో దాన్ని క్లియర్ చేయడమే కాకుండా మరి అదే గమాక్సిన్ పౌడర్ పోస్తూ అదేవిధంగా ఈ యొక్క ప్లాస్టిక్ లాంటి సామాన్లు ఏమన్నా కింద పడి ఉన్నా కూడా వాటిని వెంటనే తీసివేసి నీట్గా ఉంచే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఘాట్ దగ్గర కూడా రెడ్ లైన్ పెట్టేసి మనకు బ్యారికేడ్స్ కూడా కట్టి
బ్యారికేడ్స్ కు కొంత గ్రిల్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు చిన్నపిల్లలు ఒకవేళ కిడ్ అయినా కూడా ఆ యొక్క సందుల్లోంచి దాంట్లోకి వెళ్లకుండా అది కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదే విధంగా అన్ని కలర్స్ అవన్నీ కూడా వేసి ఈరోజు ఒక అంగరంగ వైభవంగా మేము ఈరోజు ఈ యొక్క పుష్కరాలను జరపబోతా ఉన్నాము. దీని తర్వాత రాబోయే గోదావరి కృష్ణ పుష్కరాలను కూడా పెద్ద ఎత్తున మేము నిర్వహించడానికి ఇది ఒక మాకు అనుభవంగా తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఈ యొక్క 15వ తేదీ నుంచి మీరందరూ కూడా మరి కాళేశ్వరం వచ్చి ఒక తెలంగాణ ప్రజలే కాదు దేశం నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. మేము దాదాపుగా 60-70 లక్షల మందిని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకా దాటే అవకాశం ఉందా నెంబర్. అంతమందిని కూడా మరి ఏ చిన్న పొరపాటు ఏ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా వచ్చి మరి దేవుణ్ణి దర్శించుకొని ఏదైతే పుణ్యస్నానాలు చేసి మరి దేవుడికి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ ఆహ్లాదమైన వాతావరణంలో సంతోషంగా వాళ్ళు ఇళ్లకి చేరే విధంగా కూడా మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు పోతే మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తుంది పుష్కరము. ఈ పుష్కరాన్ని ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు అనంటే మరి తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి పుష్కరం కాబట్టి మీరందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొని మరి తప్పకుండా ఈ పుష్కరాన్ని విజయవంతం చేస్తూ మరి మీరు కూడా మరి గోదావరి స్నానం చేసి త్రివేణి సంగమంలో మంచి ఆలోచనతోటి మీ భవిష్యత్తు బాగా ఉండాలి, మీ పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలి, సమాజం కూడా బాగా ఉండాలి అని చెప్పి మరి స్వామివారిని దర్శించుకొని సంతోషంగా తిరిగి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్తే.